దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. బొమ్మరిల్లు భాస్కర్ తీసింది మూడు సినిమాలు. ఒకటి సూపర్ హిట్, రెండోది యావరేజ్, మూడోది డిజాస్టర్. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ తర్వాత దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న భాస్కర్ హీరో రామ్ తో కొత్త సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రయోగాలకు పోకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని పిక్చరైజ్ చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకనాటి తాజ్ మహలైనా నా ముందు ఊరింది, ఇక పైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ భాస్కర్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ అందుకున్న భాస్కర్ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడ్డాడు. గతేడాది ప్రేమ కావాలితో బౌన్స్ బ్యాక్ అయిన భాస్కర్ కొత్త సినిమా కోసం కథ రెడీ చేసుకుంటున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హిట్స్ ఇచ్చిన చరిత్ర గుణశేఖర్ది. అలాంటిది అర్జున్ తో స్టార్ట్ అయి నిన్న మొన్నటి నిప్పుతో కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. 9 ఏళ్ల నుంచి గుణశేఖర్ ఏది పట్టుకున్నా కాలిపోతుంది. అందుకే ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రుద్రమ్మదేవి అనే టైటిల్ తో ఓ స్టోరీ రెడీ చేసుకుంటున్నాడు గుణశేఖర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు గుణశేఖర్. సల్మాన్